ఉపయోగించుకోక తప్పదని హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పదుల సంఖ్యలో ఇరు పరస్పర పార్టీలు వ్యతిరేక నినాదాలు చేస్తూ వచ్చినటువంటి కార్యక్రమంలో అక్కడ టెన్సివ్ సిచ్యుయేషన్ అయితే నెలకొంది. దాదాపు 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని స్టేషన్ కు తరలించడం జరిగింది రోహిత్. మొత్తం మీద ఇది ఇప్పుడు కాదు, అధికార పార్టీ కనుసన్నల్లోనే యంత్రాంగం కొనసాగుతుంది, యంత్రాంగం నడుస్తుంది. అసలు మాకు ఏమాత్రం ప్రాధాన్యత లేదు, అనవసరమైన కేసులు మా మీద మా కార్యకర్తల మీద నమోదు చేస్తున్నారు, ఇబ్బందులకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అట్లాంటి ఏం లేదు. గతంలో వారి ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా జులుం ప్రదర్శించారు, దానిలో మేము ఏమాత్రం ప్రదర్శించట్లేదు, ప్రోటోకాల్ రగడ తీసిందే వీళ్ళు అని కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పరస్పర వ్యతిరేక ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో పోలీసులకి ఇతర అధికారులకి తలనొప్పిగా మారింది ఈ వ్యవహారం. దీనిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి రోహిత్. కానీ ఇప్పుడు అరెస్టులు జరిగిన తర్వాత ఏంటి ఇరు వర్గాల నేతలు ఏమంటారు? ఒకవేళ అక్కడ ప్రోటోకాల్ ప్రకారం ముఖ్యమంత్రి ఫోటోను పెట్టాల్సి ఉంటే ఆ ప్రోటోకాల్ ఉల్లంఘన గురించి బీఆర్ఎస్ నేతలు ఏమంటారు? ఒకవేళ దాన్ని ఇలా ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించే విధంగా ఫోటోలు తీసుకుని అక్కడికి వచ్చి ఇలా లాఠీ చార్జీ కారణమైనందుకు కాంగ్రెస్ నేతలు ఏమంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నది ఒకటే, ప్రోటోకాల్ ఉల్లంఘనకు సంబంధించి ప్రోటోకాల్ విషయం తీసింది బీఆర్ఎస్ నేతలు, బీఆర్ఎస్ కార్యకర్తలు. కొన్ని అధికారిక కార్యక్రమాల్లో కేటీఆర్ స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ కి ప్రాధాన్యత ఇవ్వట్లేదు, ఎలాంటి ఇన్విటేషన్ ఇస్తలేరు, ఆయనకి సముచిత ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పి పోస్టులు పెట్టినటువంటి నేపథ్యంలో దానికి స్పందించాలి, ఖచ్చితంగా అది పునరావృతం కాకుండా చూడాలి అని చెప్పి చూడాల్సిన బాధ్యత అధికార పార్టీ నేతల మీద ఉంది అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది ఏంటంటే, మీ ఎమ్మెల్యే కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటో ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉండాల్సిందే. దానికి బదులుగా కేసీఆర్ చిత్రపటం ఉంది, ఖచ్చితంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి చిత్రపటం, అలాగే రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని మేము పెడతామని చెప్పేసి ముందుగానే చెప్పామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అయితే అక్కడి వరకు విషయం రానియము, మేము మధ్యలోనే కంట్రోల్ చేస్తాం, ఇది శాంతి భద్రతల సమస్యకి ప్రాధాన్యత వచ్చేటువంటి ప్రాబ్లం ఉంది, సమస్యగా మారేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పోలీసు బలగాల యొక్క శక్తి అక్కడ సరిపోలేదు. ఒక్కసారిగా ఇరు వర్గాలకు చెందినటువంటి కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావడంతో ఈ గందరగోళ పరిస్థితికి దారితీసింది, ఉద్రిక్త పరిస్థితికి దారితీసింది. దీంతో పరస్పరం దాడులు చేసుకునే వైపుకు వెళ్ళింది. ఒక్కసారిగా కంట్రోల్ చేయడానికి దుస్థితి నెలకొంది అని చెప్పి వారు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు ఇరు నాయకులు ఏమంటారు అంటే, ఒకరిపై ఒకరు ప్రోటోకాల్ ఉల్లంఘన మీరు చేస్తున్నారు, అధికారిక కార్యక్రమాలలో స్థానిక ఎమ్మెల్యేకి ఇంటిమేషన్ ఇవ్వట్లేదు అని, అలాగే కాంగ్రెస్ నాయకులు ఫోటో గురించి వివాదం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ వివాదం సృష్టించాలి అన్న ఉద్దేశంతోనే ఇరు పార్టీల నాయకులు ఉన్నారు అనేది అర్థమవుతుందని కొంతమంది అంటూ ఉన్నారు విశ్లేషకులు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇది యాక్చువల్ గా చిన్న విషయం. దీన్ని పరిస్థితి ప్రకారము ప్రోటోకాల్ ప్రకారము ఇరు వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉల్లంఘిస్తున్నారు. ఒకరిపై ఒకరికి గౌరవం ఏమాత్రం లేదు. గతంలో ఉన్నటువంటి పరిస్థితులను ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఒక రివెంజ్, ఒక ప్రతీకార చర్యలకు పాల్పడాలనే ఉద్దేశంతో గతంలో చాలా ఇబ్బందులు పడ్డాము. మంత్రి హోదాలో కేటీఆర్ వస్తుండంటేనే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి విద్యార్థి నాయకులను ఇతరులను అందరినీ ముందస్తుగా అరెస్ట్ చేసినటువంటి దుస్థితి, చాలా ఇబ్బంది పడ్డాము, అవమానాలు ఎదుర్కొన్నాము. దానిలో మేము చేస్తున్నది ఏమీ లేదు. కేవలం అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కేటీఆర్ అందుబాటులో లేనేడు. అందుబాటులో ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనొచ్చు. ఇతర ప్రాంతాల్లో వాళ్ళకి మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నారు. పక్క నియోజకవర్గాల్లో ఉదాహరణకి కరీంనగర్లో గంగుల కమలాకర్ కొన్ని షాదీ ముబారక్ కావచ్చు, ఇతరత్ర కార్యక్రమాల్లో కానీ పాల్గొంటున్నారు. అధికార పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా ఉంటే వారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పి విషయాన్ని గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి. హుజరాబాద్ లో సైతం మేము ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్తున్నారు. అది కోర్టు వరకు వెళ్ళింది. హుజరాబాద్ విషయము, కరీంనగర్ విషయము. దీంతో ఒకసారి అసలు ఏంటి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫోటో ఉంచాలి అనే నిబంధన గురించి ప్రోటోకాల్ రూల్స్ ఏం చెప్తున్నాయి అన్న దాని గురించి ఏమైనా స్పష్టత ఉందా? అంటే నిజానికి కొన్ని సందర్భాల్లో కొంత కాన్ఫ్లిక్ట్ ఉంటుంది.
గవర్నమెంట్ నిధులతో దాన్ని నిర్వహించబడుతున్నట్లయితే ఉంచాలి అన్న దాని గురించి కొన్ని నిబంధనలు చెప్తూ ఉంటుంటాయి. సో అది ప్రైవేట్గా వాళ్ళు నిర్వహిస్తూ ఉంటే అది ఎమ్మెల్యే ఇష్టం అనేటటువంటి అభిప్రాయాలు కూడా కొన్నిసార్లు వ్యక్తమవుతాయి. సో ఇక్కడ ముఖ్యమంత్రి ఫోటో ఉంచాలా లేదా అన్న దాని గురించి ఖచ్చితమైన నిబంధనలు, ప్రోటోకాల్ రూల్స్ ఏమన్నా ఉన్నాయా దానికి? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఎమ్మెల్యే ఎవరైనా ఏ పార్టీ వారైనా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఆ ముఖ్యమంత్రి చిత్రపటం ఉంచాలనేటువంటి సంప్రదాయం ఉంది. ఖచ్చితమైనటువంటి రూల్ అనేది, ప్రోటోకాల్ రూల్ అనేది ఏమీ లేదని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. అధికారంలో ఒక పార్టీ ఉన్నప్పుడు, ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఉన్నప్పుడు సహజంగానే ఆ ఫోటో పెట్టడానికి సుముఖత వ్యక్తం చేయరు. అట్ ద సేమ్ టైం ఆ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు నిధుల మంజూరీ విషయంలో కావచ్చు, అభివృద్ధి సంక్షేమ నిధులను ఇవ్వడం కావచ్చు, దీనిలో చిన్న చూపు, సవతి తల్లి ప్రేమ అనేది సహజంగానే కొనసాగుతుంది. దానిలో భాగంగానే గతంలో మీరు చేశారు, ప్రస్తుతం మేం చేస్తున్నాం అనేటువంటి కోణంలో కొట్టివేస్తున్నటువంటి పరిస్థితి. ఇది కాస్త పరస్పరం గౌరవం ఇచ్చుకుంటే ఒక ముఖ్యమంత్రి, పార్టీ ఏదైనా సరే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క చిత్రపటం ఉంచాలి అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి.